ఉదయాన్నే నిద్ర లేవగానే మనం కొన్ని పనులు చేయకూడదట. అలా చేస్తే మన ఇంట దరిద్రం తాండవిస్తుంది అని పెద్దలంటారు. మరి నిద్ర లేవంగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇప్పటి జనరేషన్ వాళ్ళకి వాటి గురించి తెలుసా? అయితే వినండి. ఏం చేయకూడదో ముందుగా తెలుసుకోవాలి మనం. సాధారణంగా నిద్ర లేవగానే దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవటం, తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటమో చేస్తారు చాలామంది. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అసలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఛీ, పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో అని తెగ మదన పడిపోతుంటారు. ఉదయం లేవంగానే ఏం చేయకూడదో తెలుసుకుందాం. పడక గదిలో అద్దం మాత్రం ఉంచకూడదట. ఎందుకంటే పొద్దున్న నిద్ర లేవగానే అద్దంలో మన ముఖం చూడకూడదని పెద్దలు చెప్తున్నారు. ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి. ఉదయం లేవగానే జుట్టు విరబోసుకొని ఉన్న భార్య లేదా మహిళ ముఖం కూడా చూడకూడదట. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ నుదిటిన బొట్టు పెట్టుకోవాలి. మహిళలు నిద్ర మేల్కొన్న వెంటనే నేరుగా వంటగదిలోకి దూరి తమ పనులు మొదలు పెడతారు. కానీ వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రల్ని ఎదురుగా ఉంచటం చేయరాదట. చాలామంది జంతువుల ఫోటోల్ని ఇళ్లలోని గోడలకు వేలాడదీస్తుంటారు. ఉదయాన్నే క్రూర జంతువుల ఫోటోలు కూడా చూడటం మంచిది కాదట. లేవగానే మన అరచేతుల్ని చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది అంటున్నారు. మన చేతిలోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారట. అలాగే నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేయాలంటున్నారు. మనం చేసే పనులకు సాక్ష్యమే భూమి కాబట్టి, మనం చేసే తప్పుల్ని ఒప్పుల్ని ఆ భూమాత భరిస్తుంది కాబట్టి లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయాలని శాస్త్రం చెప్తోంది. ముందుగా ఆమెకు నమస్కరించి మంచం మీద నుంచి కుడి కాలు కిందకు పెట్టాలి. అలాగే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యి, బొట్టు పెట్టుకొని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం చూస్తే ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం దండిగా ఉంటుందట. సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ఆ ఇల్లు తులతూగుతుందట. దరిద్ర దేవత ఆ ఇంటి ఛాయలకే రాదు అని శాస్త్రం చెప్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? పొద్దున్నే లేవగానే ఏం చెయ్యకూడదో, ఏం చెయ్యాలో క్లుప్తంగా మీకు అందించాం కదా. ఇలా తప్పకుండా పాటించండి. లక్ష్మీ కటాక్షానికి పాత్రులు కండి.